హ్మ్. నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతుంది. చూసారా అంత పర్ఫెక్ట్‌గా ఊరిందో? కనిపిస్తుందా మీకు జామున్? అబ్బా! హలో ఆల్! అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పుష్ప. ఈరోజు రెసిపీ ఏంటనుకుంటున్నారో ఒక మంచి స్వీట్ రెసిపీ చేసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మనం ఇప్పుడు లేట్ చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఇంతకే స్వీట్ రెసిపీ ఏంటనుకుంటున్నారు? అదేనండి, మీకు తెలీదా? మన గులాబ్ జామున్ కజిన్ అనమాట. కజిన్ అంటే ఎవరు అనుకుంటున్నారు? కాలా జామ్. చాలా టేస్టీగా సూపర్గా చేసుకుందాం పదండి. 200 గ్రామ్స్ పచ్చికోవా తెచ్చుకోవాలి. మనకు బయట సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదా అన్స్వీటెడ్ కోవా, తెచ్చుకొని వాడుకోవాలి. నేను అదే తెప్పించాను. మీకు ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గానే ఉంటుంది. 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవాలి. ఇందులోనే మిల్క్ పౌడర్ కూడా ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయొద్దు. ఇవన్నీ వేసుకున్నాక ఇందులో ఒక ఇంపార్టెంట్ అయింది వేసుకోవాలి. అది ఏంటనంటే జాపత్రి ఉంటుంది కదా, అది మనం పొడి చేసుకోవాలి. నేను ఇక్కడ షుగర్తో కలిపి పొడి చేసుకున్నాను అనమాట. డైరెక్ట్గా జాపత్రి కాకుండా కొంచెం షుగర్ వేసి పొడి చేసుకున్నాను. అది వేసుకుంటున్నాను. 1 టీ స్పూను మస్ట్గా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా కూడా వేస్తున్నాను. బేకింగ్ సోడా వేయడం వల్ల జామున్ అన్నది గుల్లగా టేస్ట్ బాగుంటుంది. మిస్ చేయకుండా వేసుకోండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత దీన్ని బాగా ప్రెస్ చేసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, ఆ విధంగా కలుపుకోవాలి. మీరు ముందే వాటర్ అస్సలు యాడ్ చేయొద్దు. కలుపుకునేటప్పుడు చూసుకొని వేసుకుందాం. ఇలా మొత్తం అంతా కూడా ఈవెన్గా బాగా కలిపేసుకోవాలి. చపాతీ పిండిలాగా ఇలా ఈవెన్గా ఇలా చేత్తో ఇలా అనుకోండి. ఈ చేత్తో ఇలా అన్నారంటే కొంచెం త్వరగా కలుస్తుంది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం ఉండలు తీసుకొని మనకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు. నేనైతే సిలిండర్ షేప్లో చేస్తున్నాను. మీరు రౌండ్గా కూడా చేసుకోవచ్చు. మీకు చేసి చూపిస్తాను. ఈ షేప్లోనే మొత్తం అన్నీ చేసేసుకోవాలి. పిండి మొత్తం జామున్ ఫ్రై చేసుకోవడానికి స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి అప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. ఈ లోపు మనం పాకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. 200 గ్రాములు పచ్చికోవా తీసుకున్నాం కదా మనం, అంటే దానికి 300 గ్రాములు షుగర్ ఉండాలన్నమాట. నేను 300 గ్రాములు షుగర్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇందులో వేసేసుకొని ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో అదే కప్పుతో వాటర్ తీసుకోవాలి. ఇలా 1 కప్పు వాటర్ కూడా పోసుకొని పాకం ప్రిపేర్ అవనిద్దాం. స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. 200 గ్రామ్కి 300 గ్రామ్ షుగర్ వేసుకుంటే జామున్స్ ఒక్కొక్కటిగా వేద్దాం ఆయిల్లో. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, జామున్ వేసిన తర్వాత వాటంతట పైకి తేలే వరకు మనం గరిటతో అస్సలు కలపకూడదు. ఇలా వేసుకొని గరిట పెట్టకుండా కలపాల్సిన అవసరం వస్తే ఇలా కలుపుకోవాలన్నమాట. అస్సలు గరిట పెట్టకూడదు. ఇలా వేపుకునేటప్పుడు కొన్ని కలర్ వచ్చింది అనుకోండి, వెంటనే అవి తీసేసుకోవచ్చు. ఫ్రై అయిపోయినట్టు మనం ఆయిల్ బాగా హీట్ చేసుకున్నాం కదా, అందుకే ఇవి కలర్ వచ్చేసి మిగతాయి ఫ్రై అయ్యే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి జామున్ వేసేసుకుందాం. మనం ఇలా ఫ్రై చేసుకున్న జామున్స్ని ఇప్పుడు పాకంలో వేసుకుందాం. ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటే పాకం బాగా పీల్చుకుంటే చక్కగా. ఇప్పుడు జామున్స్ మనం పాకంలో వేసుకున్నాం కదా, 1 గంట 2 గంటలు రెస్ట్ ఇచ్చేద్దాం. ఆ తర్వాత అవి ఎలా ఊరినాయో ఎలా పాకం పీల్చుకున్నా నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఓకే, 2 గంటల తర్వాత జ్యూసీ కాలా జామున్ రెడీ. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉన్నాయో. దీని మీద ఇలా సిరప్ వేసుకొని అలా కొరికితే చూసారా అంత పర్ఫెక్ట్గా ఊరిందో? కనిపిస్తుందా మీకు జామున్? అబ్బా! నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అయిపోతుంది. కంపల్సరీ తప్పకుండా మీరు కూడా చేసి ఎంజాయ్ చేయండి. స్వీట్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.